అపర భద్రాద్రిగా పేరు పొందినటువంటిది మా తెనాలి పట్టణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం తర్వాత రామ కళ్యాణాలు ఇంత వైభవంగా జరిగేటువంటిది మా ప్రధానమైనటువంటి తెనాలి నగర కేంద్రం. ఆనాటి రోజులలో రామనవమి నాడు ఇంటింటా రామ కళ్యాణం, వాడవాడలా రామ కళ్యాణం. ఆ రామ కళ్యాణం ఆ ధార్మికమైనటువంటి విషయం. ఇదే మా తెనాలిలో ఉన్నటువంటి దొంగరాముడి గుడి. 1921లో ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆనాటి బ్రిటిష్ వారి సమయంలో సరైనటువంటి అనుమతుల కోసం వీక్షిస్తూ స్వామివారికి ప్రతిష్ఠ చేయడం జరిగింది అర్ధరాత్రి సమయంలో. అందుకే దొంగరాముడి గుడిగా ప్రఖ్యాతి వహించింది. మా తెనాలి పట్టణ వాసుల యొక్క హృదయాలను దోచుకున్నటువంటి దొంగ రామచంద్రమూర్తి. ఈ ఆధ్యాత్మిక రంగంలో 400 సంవత్సరాల నాటి రావి చెట్టు, తెనాలికి మకుటాయమానంగా ఉంటూ రెండవ తిరుపతిగా ఉన్నటువంటి వైకుంఠపురం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, తెనాలి నడిబొడ్డులో సర్వ మతాల వారికి, సర్వ కులాల వారికి వాణిజ్య రంగంలో ప్రధానమైనటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క నీరాజనాలు పొందుతున్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. అట్లాగే అదే ప్రాంతంలో ఉండేటువంటి చర్చి మార్వాడి బజారు. ఎంతో కాలం క్రితం వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటం, అలా వచ్చినటువంటి వాళ్ళు మార్వాడీలు. వారి యొక్క దేవాలయం, వారు నివసిస్తూ తెనాలి యొక్క పురోభివృద్ధికి మార్వాడీలు ఎంతో కూడా పాటుపడటం జరిగింది. అట్లాగే 20వ శతాబ్దంలో పునర్నిర్మించబడినటువంటి గాంధీ నగర్లో ఉన్నటువంటి మసీదు, తెనాలిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక రంగానికి సేవ చేసినటువంటి వారిలో పండిత యలవర్తి ఆంజనేయ శాస్త్రి. వైద్య రంగంలో గుడివాడ హనుమంతరావు గారి కొట్టు అంటే తెలియని వాళ్ళు లేరు. అట్లాంటి ప్రముఖ ప్రముఖులు, ధార్మిక చింతనాపరులు, విద్యాలయాలు స్థాపించినటువంటి మహనీయుడు గుడివాడ హనుమంతరావు గారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, అనేక దేవాలయాలకు ఎంతో వైభవమైనటువంటి దానాలు ఇచ్చి గుప్తా కాలేజీ స్థాపించినటువంటి నోకల రామకోటేశ్వరరావు గారు. షిరిడి సాయిబాబా మందిరం 1947లోనే ఈ మందిరం ఏర్పడటం ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం తెలుసుకోవాలి. తెనాలిలో ఎంతో కాలం ముందు స్థాపించబడినటువంటి సంస్కృత కళాశాల, ఇక్కడ విద్యాభ్యాసం చేసినటువంటి వేలాది మంది సంస్కృత పండితులు యావత్ భారతదేశంలో ఉన్నారంటే ఏ రకమైన ఆశ్చర్యం లేదు. ఆ సంస్కృత కళాశాల యొక్క వ్యవస్థాపకులు కోట లక్ష్మయ్య నాయుడు గారు. వారు స్థాపించినటువంటి ఆ కళాశాల భవన దాత అభినవ కాళిదాస విద్వత్ కవి ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి అష్టావధాని. ఇట్లా సాహిత్య రంగంలో సంస్కృత విద్యా పోషణ జరిగినటువంటిది మా తెనాలి పట్టణం. అట్లాగే రాజకీయ రంగం, ఒక అద్భుతమైనటువంటి చారిత్రక సత్యాలు మా తెనాలి పుటల్లో ఉన్నాయి. మా తెనాలి మున్సిపాలిటీ చరిత్రలో ఉన్నాయి. ఆనాడు 1961 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఐతానగర్లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు దామోదరం సంజీవయ్య గారు ఆవిష్కరించినటువంటి మహాత్మా గాంధీ విగ్రహం. అట్లాగే 1931లో జరిగినటువంటి గాంధీ ఇర్విన్ ఒడంబడిక భారతదేశ సంగ్రామ చరిత్రలో ప్రధానమైనటువంటి అంశం. ఆ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గాంధీ పార్కుగా ప్రముఖమైనటువంటి పార్కులో నిర్మించబడ్డ గాంధీ విగ్రహం. స్వాతంత్ర రంగంలో, స్వాతంత్ర సమరంలో మా తెనాలికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందరో గాంధీ మహాత్ముడి యొక్క స్ఫూర్తితో స్వాతంత్ర రంగంలో ప్రవేశించి అనేక రకాలైనటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. రాచాపత్తుని సూర్యనారాయణ గారు, అట్లాగే దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారు ఆవిష్కారం చేసినటువంటి ఆచార్య ఎన్జి రంగ రైతు ఉద్యమంలో వ్యవసాయ రంగానికి పితామహుడిగా ఉంటూ మార్గదర్శనంగా ఉన్నటువంటి మహనీయుడు. ఆనాటి గాంధీ మహాత్ముడి యొక్క సందర్శన సమయంలో బాపూజీ 23 డిసెంబర్ 1933న బాపూజీ బస చేసినటువంటి ప్రదేశం పరమ పవిత్రమైనటువంటిది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు త్యాగశీలి మాధవపెద్ది లక్ష్మీ నరసయ్య గారు, అట్లాగే సమర యోధులుగా ఉండేటువంటి మహిళా మణులు, పురుషులే కాకుండా కథన రంగంలో దుముకినటువంటి మహిళా స్వాతంత్ర సమర యోధులు శ్రీమతి కొల్లా కనకవల్లి తాయారమ్మ గారు. ఆమె దేశభక్తి ఆనాడు బ్రిటిష్ వారు చెరలో వేయటంతో
అక్కడే తన బిడ్డకి జన్మ ఇచ్చినటువంటి పవిత్ర మూర్తి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఖద్దర్ మహమ్మద్ ఇస్మాయిల్ గారు. ఖద్దర్ ఇస్మాయిల్గా ప్రఖ్యాతి వహించి ఖద్దర్ ఉద్యమంలో ప్రముఖ స్థానాన్ని, అట్లాగే మనం చూసేటువంటి ఈ రణరంగ చౌకులో ఉన్నటువంటి స్మారక స్తూపాలు 1942 ఆగస్టు 12వ తారీఖు క్విట్ ఇండియా చరిత్రలో మా తెనాలి యొక్క ప్రధాన స్థానం. ఆ మహనీయులు 7 మహనీయులు దేశం కోసం, స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భరతమాత యొక్క ఒడిలో ఒదిగిపోయినటువంటి స్వాతంత్ర సమర యోధుల యొక్క జ్ఞాపకంగా నిర్మించినటువంటి స్తూపం 1929 ఏప్రిల్ ప్రస్తుతం హిందీ ప్రేమి మండలిగా ఉన్నటువంటి ప్రదేశంలో బాపూజీ గారు ఎగరవేసినటువంటి జాతీయ జెండా అనేక రంగాలలో అనేక రకాలైనటువంటి విధానాలతో అన్ని ఉద్యమాలలో ప్రముఖులు మా తెనాలి వాసులు. ముత్తేవి మాధవాచార్య స్వాతంత్ర సమర యోధులు, తామ్రపత్ర గ్రహీత, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. అట్లాగే శంకర సుబ్బారావు గారు, వెలుగోలు సీతారామయ్య గారు, ఆ తర్వాత ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు మల్లాది దేవేంద్రుడి గారు, అప్పసాని సాంబయ్య గారు. 1936 అక్టోబర్ 19న జవహర్లాల్ నెహ్రూ మన ప్రధాన మంత్రి, ఆయన వచ్చినటువంటి గాంధీనగర్లోని ప్రముఖ న్యాయవాది గారి యొక్క గృహం. అట్లాగే మా తెనాలి చరిత్రలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు. మా తెనాలి మున్సిపాలిటీని, తెనాలి పట్టణాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిపినటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారిని ఊరేగింపు జరిగినటువంటి సందర్భం. 1951 నాటి పిసిసి ప్రెసిడెంట్ శ్రీ నీలం సంజీవరెడ్డి గారు, అట్లాగే తెనాలి కాంగ్రెస్ ఆఫీసులో చంద్రమౌళి భవనంలో జరిగినటువంటి సమయంలో ఉన్న శ్రీ కళా వెంకట్రావు గారు, వెనుగళ్ల సత్యనారాయణ గారు, రావి రవీంద్రనాథ్ గారు మన తెనాలి పట్టణంలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నో సేవలు ఇచ్చారు. రాజకీయ పితామహుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రివర్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యులుగా గత 6 దశాబ్దాలుగా సేవలందిస్తున్నటువంటి ప్రముఖులు. మంత్రివర్యులుగా చేసినటువంటి, ఉపసభాపతిగా చేసినటువంటి ఆలపాటి ధర్మారావు గారు, అట్లాగే దామోదరం సంజీవయ్య గారు ఆనాడు గజవాహనం మీద గజారూఢుడిగా తెనాలి పట్టణంలో ఊరేగింపు అద్భుతంగా చేయడం జరిగింది. లూథర్ ఫర్డ్ గుంటూరు జిల్లా కలెక్టర్, ఆయన అధ్యక్షతన జరిగినటువంటి తెనాలి వైద్యశాల యొక్క భవన సందర్భంగా తీసినటువంటి చిత్తరువు. రాజకీయ ప్రముఖులైనటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అట్లాగే 1946కు ముందే మంత్రి పదవి అలంకరించినటువంటి కల్లూరి చంద్రమౌళి గారు, మున్సిపల్ చైర్మన్గా, డిసిసి ప్రెసిడెంట్గా, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా చేసినటువంటి ఆలపాటి వెంకట్రామయ్య గారు, మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులుగా తెనాలి ప్రాంతానికే రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతి వహించినటువంటి వెనుగళ్ల సత్యనారాయణ గారు, పరిపాలన రంగం, కళారంగం, వీరంతా కూడా మా తెనాలి పట్టణం యొక్క వైభవానికి, తెనాలి పట్టణం యొక్క గొప్పతనానికి వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వారి యొక్క గొప్పతనాన్ని అందించినటువంటి మహానుభావులు. శ్రీమతి తాడిపర్తి శారద అటు రాజకీయ రంగంలో, ఇటు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు వహించి దక్షిణ భారత అన్ని భాషల్లో నటించినటువంటి ఊర్వశి బిరుదు అనేక సార్లు పొందినటువంటి శ్రీమతి శారద. వల్లభనేని బాలశౌరి పార్లమెంటరీ సభ్యులుగా అనేక రకాల సేవలు అందించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించి ఎమ్మెల్యేగా చేసినటువంటి దొడ్డపనేని ఇందిర, తెనాలి మున్సిపల్ చైర్మన్గా గతంలో అనేక సేవలు ఇచ్చి తెనాలిలో ఉన్నటువంటి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల స్థాపన చేసిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, సాంఘిక సేవకులు, విద్యా ప్రదాత, తెనాలి పట్టణ అభివృద్ధికి ఎంతో పాటుపడినటువంటి శ్రీ ననపనేని వెంకట్రావు గారు, అన్నాబత్తుని సత్యనారాయణ గారు విద్యాదానం చేస్తూ కళాశాల స్థాపించి మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రివర్యులుగా సేవలు అందించినటువంటి వారు. వర్తమానంలో ఉన్నటువంటి